టు ఛానల్. నేను మీ జ్యోతి, మీరు చూసేస్తున్నారు లక్కీ నాయుడు హోమ్లీ థాట్స్. లక్కీ నాయుడు హోమ్లీ థాట్స్లో ఈరోజు అందరికీ టీ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఆ టీని సింపుల్గా మనకి నచ్చినట్టు ఇంకా ఇష్టంగా పెట్టుకునేది ఎలా అనేది నేను చూపిస్తాను. ఒక్కసారి ఇలా పెట్టుకుని తాగితే మళ్ళీ మళ్ళీ అదే ఫ్లేవర్ తాగాలి అనిపిస్తుంది. సో అది ఎలాగో చూసేద్దాం రండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. నేను జస్ట్ 2 మెంబర్స్కి మాత్రమే టీ పెడుతున్నాను అనమాట. అసలు బేసిక్గా అందరూ కొలతలు పెడతారు. కొలతలు అవసరం లేదండి టీకి. ఎందుకనంటే ప్రతిదీ కొలత అని అంటే కొలుచుకోవాలి అంటే కష్టం కదా. సో అందుకోసమని నేనైతే 1 కప్ ఆల్రెడీ వాటర్ వేసాను, ఇంకొన్ని వేసుకుంటున్నాను వాటర్ని. సో ఇప్పుడు దాంట్లో టీ పొడి, టీ పొడిని కూడా యాడ్ చేద్దాం. ఒక 2.5 స్పూన్ టీ పొడి వేసుకోవాలి. స్పూన్ టీ పొడి అనమాట. మీకు తెల్లగా కనిపిస్తుంది కదా, అదేంటో అనుకోవద్దు. నేను జస్ట్ ఎలాచి ఉంటే అది ఊరికే అంటే ఖాళీగా పోతుంది, అది ఎందుకు పోవాలి అని టీలో కలిపాను అనమాట, టీ పొడిలో కలిపాను. సో అది ఎక్కువ ఫ్లేవర్ ఏం రాదు, మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ షుగర్, 2.5 స్పూన్ టీ పొడి వేసాను కదా. ఇప్పుడు షుగర్, నేనైతే షుగర్ ఎక్కువ తాగను, మీడియంగా తాగుతాను. సో నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను షుగర్ని. 3.5 స్పూన్ వేసుకున్నా ప్రాబ్లం లేదు, ఓకేనా. 3.5 స్పూన్ షుగర్. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటి, స్టవ్ వెలిగించడం. నేను స్టవ్ వెలిగించడం మర్చిపోయాను. సో స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ కూడా వెలిగించేసాను. ఇప్పుడు ఈ డికాషన్ బాగా మరగాలండి. ఈ డికాషన్ మరిగే లోపు మనము దీంట్లో ఇంకో 2 యాడ్ చేసుకోవాలి. అదేంటి అనేది చూపెడతాను. సో చూస్తున్నారు కదండి, 2 ఇలాచి, ఒక చిన్న అల్లం ముక్క అన్నమాట. వీటిని కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. కచ్చాపిచ్చాగా దంచేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇప్పుడు చూడండి, మరుగుతున్న ఈ డికాషన్లో దీన్ని కూడా యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసేసాను. చూసారా ఎంత కలర్ఫుల్గా మరుగుతుందో డికాషన్. నిజంగా అంటే టీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. సో టీ ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓన్లీ అల్లమైనా అదొక్క ఫ్లేవరే ఉంటుంది, ఓన్లీ ఇలాచి అయినా అదొక ఫ్లేవరే ఉంటుంది. 2 మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో మరుగుతుంది కదా డికాషన్ ఎంత మంచిగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి టీ. మరుగుతున్న డికాషన్లో ఇప్పుడు 1 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ కూడా కొలత తీసుకునే అవసరం లేదు, కాకపోతే చూపిస్తున్నాం కదా, వీడియో చేస్తున్నాం కదా, వీడియో కోసమైనా ఓకే. మళ్ళీ కొంతమంది అడుగుతారు కొలతలు ఏం లేకుండా ఎలా అని. సో వాళ్ళ కోసం మాత్రమే. బట్ మనకి అర్థమైపోతుంది ఎంతమందికి ఎన్ని మిల్క్ తీసుకోవాలి, ఎన్ని వాటర్ తీసుకోవాలి అని. చూసారు కదా, పాలు యాడ్ చేసేసాను. ఇవి బాగా మరగాలి. ఇది మరిగాక అప్పుడు టీ చాలా టేస్టీగా మంచి స్మెల్తో మనకి రుచికరమైన టీ ఉంటుందన్నమాట. ఓకే, చూసారా టీ ఎలా పొంగుతుందో. ఇలా ఒకసారి కలిపి ఇలా పెట్టుకుంటే కాసేపు ఇంకో 2 మినిట్స్లో బాగా మరుగుతుంది. సో అప్పుడు టీని మనం సర్వ్ చేసుకోవచ్చు.
టీ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుందండి. చాలామంది పెడతారు, తీసేస్తారు వెంటనే. సో టేస్ట్ లేదు అని అనుకుంటారు, కానీ టీ మరగడం వల్ల టీ మంచి టేస్ట్ వస్తుంది. టీ రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టేస్టీ టేస్టీ టీ రెడీ. సో ఇలా టీ పెట్టుకోండి, టీని ఆస్వాదించండి. ఓకేనా? డెఫినెట్లీ ఈ టేస్ట్ మీకు నచ్చుతుంది. సో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.